శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర మనం చదువుకుంటున్నాం। రచన సి థామస్ రెడ్డి గారు। దీనిలో మనం అధ్యాయం 17 విన్నవి కన్నవి అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే అమ్మగారి ఆరోగ్యం గురించి అమ్మగారు చెప్పిన మాటలు మనం చదువుకున్నాము। తర్వాత మాస్టర్ గారితో ఉన్న వాళ్ళకి అనుభవాలు శ్రీ మీనన్ గారు అని ఆయన చెప్పింది, ఇంకా శ్రీమతి రాణి సంయుక్త గారు చెప్పినవి మనం చదువుకున్నాం। ఈ మీనన్ గారు ఏమన్నారంటే, సాధారణంగా మహాత్ములు బాహ్యంగా ఎలా చేస్తారో ప్రవర్తిస్తారో అలా మనము అనుకరించకూడదు, వారు ఏమి చెప్పారో దాన్ని గుర్తుపెట్టుకొని ఆచరించాలి అంటారు। అంటే మనం ఎప్పుడూ అనుకరించకూడదు, అనుసరించాలి। వారు చెప్పిన దాన్ని మనం చేస్తూ వాళ్ళని అనుసరించాలి తప్ప అనుకరించడం, వాళ్ళలాగా డ్రెస్ వేసుకోవడము అట్లాంటివన్నీ అన్నమాట, వాళ్ళలాగా మాట్లాడడము అట్లాంటి మేనరిజమ్స్ చూపించడము అలాంటివి చేయకూడదు అని చెప్తున్నారనమాట। శ్రీ మాస్టర్ గారు ఏది పాటించారో అది బోధించారు, ఏది బోధించారో అది ఆచరించారు। వారు చేసింది చేస్తూ పోతే చాలు, ఉత్తమ గతి సాధించగలం అంటారు శ్రీ మీనన్ గారు। మాస్టర్ గారు ఏం చెప్పారంటే మాస్టర్ గారి గురించి, మాస్టర్ గారు ఏదైతే పాటించారో దాన్నే బోధించారట, ఏదైతే ఆయన బోధించారో దాన్నే ఆచరించారట। అది అంటే వారి ఆచరణలోనూ బోధకి ఆచరణకి తేడా ఏమీ ఉండదన్నమాట। ఏది చెప్పారో అదే చేస్తూ ఉంటారు, ఏది చేస్తూ ఉంటారో అదే చెప్తారనమాట। ఎందుకంటే ధర్మస్వరూపం అంటేనే ఆయన, అందుకని। తర్వాత ఈ విక్రమాదిత్య గారు అంటే వేదవ్యాస గారి కుమారుడు, ఈయన మాస్టర్ గారి గురించి ఏం చెప్పారో మనం ఈరోజు చదువుకుందాం। ఈ విక్రమాదిత్య వేదవ్యాస గారి కుమారుడు 1960లో ఒంగోలు సర్మకళాశాలలో మా బాబాయి ఉన్నప్పుడు వారి వద్ద నేనున్నాను। మాస్టర్ గారు బాబాయ్ అవుతారు ఈయనకి, విక్రమాదిత్య గారికి। ఆయన దగ్గర ఉన్నారట ఈయన। నాకు ఆడుకోవడానికి బాల్ కొనిపెట్టి అన్నం వండిపెట్టి కాలేజీకి వెళ్ళేవారు। ఆడుకోవడానికి ఏం కావాలో కొనిపెట్టి అన్నం అవి ఆయనకు వండిపెట్టేసి వెళ్ళేవారట మాస్టర్ గారు కాలేజీకి। తిరిగి 1979లో విద్యానగర్ వచ్చి 1981లో ఒంగోలు వచ్చాను। చాలామంది మా బాబాయ్తో చర్చలు చేసేవారు। బాబాయ్కి ఓటమే లేదు, పులి లాంటి వారు। మాస్టర్ గారి గురించి చెప్తున్నారు, అసలు మాస్టర్ గారికి ఓటం అనేదే లేట, పులి లాంటి వారట ఆయన। ఆయన దగ్గర ఉంటే చాలు అనిపించేది, ఆయనలో భయాన్ని ఎప్పుడూ నేను చూడలేదు। మాస్టర్ గారిలో అసలు భయం అనేదే ఎప్పుడు ఎవరికీ కనిపించలేదు, అంత ధైర్యంగా అంత నిర్భయంగా అలా ఉండేవారనమాట। నన్ను ఏ రోజు సత్సంగాల్లో కూర్చోమని బలవంతం చేయలేదు। చూడండి, ఆధ్యాత్మికత అంటే మనం ఏమనుకుంటాము, అందరినీ ఇట్లాగే ఇవే చెప్తూ ఉంటారేమో ఇట్లాగే అని అనుకుంటాం, కానీ మాస్టర్ గారు ఈ విక్రమాదిత్య గారిని ఎప్పుడు సత్సంగాల్లో కూర్చో అని చెప్పి అసలు ఎప్పుడు బలవంతం చేయలేట। పిల్లల్ని కూడా అంతేనండి, ఎప్పుడైనా అసలు బలవంతం చేయడం అనేది ఉండేది కాదు మాస్టర్ గారి దగ్గర, కంపల్షన్ అన్నది లేదు। ఎవరైనా వాళ్ళ మనసుకు నచ్చి వాళ్ళు కూర్చోవడమే తప్ప బలవంతం అన్నది అసలు లేనే లేదు మాస్టర్ గారి దగ్గర ఏ విషయంలోనూ। ఆయన ఎప్పుడైనా సరే ఏది మంచిదో చెప్పేవారు, అంతే, మనకే వదిలేసేవారు మిగతాది। నన్ను ఏ రోజు సత్సంగాల్లో కూర్చోమని బలవంతం చేయలేదు। నేను ప్రెస్ పనుల్లో ఉండేవాడిని, ఆయన ప్రెస్ పని చేసేవారట। మహాత్ముల వద్దకు వెళ్ళమని చెప్పేవారు। షిరిడి వెళ్ళినప్పుడు పుండరీక మహారాజ్ వచ్చారు, వెళ్ళి దర్శించుకో, చాలా మంచిది అన్నారు। ఇద్దరు మహాత్ములు కలిసే చోట ప్రత్యేక శక్తిపాతం ఉంటుందంటారు। అలాగే మహాత్ముల వద్దకు వెళ్ళమని చెప్పేవారట। షిరిడి వెళ్ళినప్పుడు ఈయన పుండరీక మహారాజ్ ఆయన వచ్చారు, వెళ్ళి దర్శించుకో అని ఆయనకు చెప్పారట। ఇద్దరు మహాత్ములు కలిసే చోట ప్రత్యేక శక్తిపాతం ఉంటుంది అని చెప్పారట।
ఒకసారి ట్రైన్లో వెళ్తుంటే కాగితంలో దత్తమంత్రం వ్రాసిచ్చి ఎప్పటికీ చదువుకుంటుండో అని ఇచ్చారు. పైకి కనిపించే గుట్టలు, చెట్లు, కాలువలు, పొలాలు, ఆకాశం మాత్రమే కాదు, ప్రపంచమంతా దత్తస్వామియే ఉన్నాడనే స్మరణతో గుర్తుంచుకుంటే ఏ పరిస్థితుల్లో మనల్ని చెలింపజేయలేవు అన్నారు శ్రీ మాస్టర్ గారు. చూడండి, ఒకసారి ట్రైన్లో పెడుతుంటే కాగితంలో ఈయనకి దత్తమంత్రాన్ని రాసిచ్చారట. ఎప్పటికీ చదువుకుంటూ ఉండని చెప్పారట. చెప్పి ఈ పైకి కనిపించే గుట్టలు, చెట్లు, కాలువలు, పొలాలు, ఆకాశం ఇవి మాత్రమే కాదు, ప్రపంచమంతా దత్తస్వామి ఉన్నారు. ఆ స్మరణతోనే గుర్తుంచుకో, ఏ పరిస్థితుల్లో మనల్ని అప్పుడు చెలింపజేయలేవు అని చెప్పారట మాస్టర్ గారు. టావో ఆఫ్ ఫిజిక్స్ గ్రంథాన్ని 10 సార్లు చదివినా ఒక అధ్యాయం అర్థం కాదు. అలాంటివి 71 గ్రంథాలు చదివి విజ్ఞాన వీచికలు అనే గ్రంథాన్ని అందించారు. టావో ఆఫ్ ఫిజిక్స్ అనే ఒక బుక్ ఉంటుందండి. అది ఎంత చదివినా మనకి అర్థం కాదు, అంత కష్టంగా ఉంటుంది. నేను ఆ చదివిన వాళ్ళని కూడా అడిగాను నేను. అలాంటివి 71 గ్రంథాలు చదివి విజ్ఞాన వీచికలు అనే గ్రంథాన్ని, అలాంటి గ్రంథాలు 71 గ్రంథాలు చదివారట మాస్టర్ గారు. చదివి విజ్ఞాన వీచికలు మనం ముందు చదువుకుంటాం, ఆ గ్రంథాన్ని మనకు అందించారట. ముఖ్యంగా యువతకు రాబోయే కాలంలో దాని ప్రభావం ఉధృతంగా ఉంటుందనేవారు. వేదం అపౌరుషేయం, సత్యాన్ని దర్శించి వ్రాసినదే వేదం అంటే. వేదం అంటే ఏంటంటే ఏదైతే సత్యమో దాన్ని దర్శించి రాశారు, దాన్నే వేదం అంటారు. అలాంటి దృష్టితో సత్యాన్వేషణతో దర్శించి మహాత్ముల విషయాన్ని ఆధ్యాత్మికానుభూతులతో రాశారు ఆ గ్రంథాన్ని. బాబా దగ్గర జరిగిన మహిమలన్నీ కూడా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని నిరూపించడానికి జరిగాయి అంటారు. మరి బాబా దగ్గర అనేక లీలలు జరిగాయి. అవన్నీ ఎందుకు జరిగాయంటే భగవంతుడు అంతటా అన్ని చోట్ల ఉన్నాడు అని నిరూపణ కోసం జరిగాయి. అందుకే బాబా చెప్తారు, ఏ 5.5 అడుగుల శరీరమే నేను అనుకుంటే నన్ను అసలు చూడనట్టే అని చెప్తారు. నేను షిరిడీలోనే ఉన్నాను అనుకుంటే నన్ను అసలు చూడనట్టే అన్నారు. ఎందుకంటే ఆయన సర్వత్రా ఉన్నారు, అంతటా ఉన్నారు కాబట్టి. బాబా అది నిరూపించడం కోసమే బాబా దగ్గర అన్ని లీలలు భక్తులకి చూపించారనమాట, అవసరమైందట్లా. శ్రీ మాస్టర్ గారి స్థితి గురించి ఆలోచించడం కన్నా వారి గొప్పతనం వారి రచనల్లో, వారి ఆచరణలో చూడడమే మంచిది. మాస్టర్ గారి స్థితి ఏమిటి అని ఆయన గురించి ఆలోచించడం కన్నా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చాలా అతీతమైన స్థితి. అందువల్ల ఒక్కోసారి ఆయన స్థితి ఏమిటి అని కూడా అనిపిస్తూ ఉంటుంది, అంతటి స్థితిలో ఉన్నారే అనేసి. కానీ దాన్ని ఆలోచించడం కన్నా మాస్టర్ గారి గొప్పతనాన్ని వారి రచనల్లో, వారి ఆచరణలో చూడడమే మంచిది అని చెప్తున్నారు. గీతలో తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని ఒక చోట, మరొక చోట ఉద్ధరేత్ ఆత్మానాత్మానం అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని ఇంకో చోట అన్నారు. భగవంతుడు ఇచ్చాడా, మనం పొందేదా, అది మాస్టర్ గారికి కలిగిన సందేహం. మనం భగవద్గీత చూస్తే ఏమని ఉంటుందంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని ఉంటుంది. అంటే మహాత్ములకి పరిప్రశ్న చేయమని, సేవించుకోమని, వారిని సేవించుకొని పరిప్రశ్న చేయమని ఉంటుంది. మరో చోట అంటే వాళ్ళు అప్పుడు అనుగ్రహిస్తారు జ్ఞానాన్ని అని చెప్పనమాట. మరొక చోట ఎలా ఉంటుంది, ఉద్ధరేత్ ఆత్మానాత్మానం అని ఉంటుంది. ఒకే భగవద్గీతలో ఇలా ఉంటాయన్నమాట, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని ఉంటుంది. మరి ఇలా అయితే ఆయన ఇచ్చేదా, భగవంతుడు ఇచ్చాడా, మనం పొందేదా ఇక్కడ కదా, అది మాస్టర్ గారికి కలిగిన సందేహం. అందుకు సమాధానం దొరికాక ఇలా చెప్పారు. ఒక ఇంట్లోకి వరద నీరు వచ్చింది, బయటపడాలి. మాస్టర్ గారికి ఆ ప్రశ్నకు సమాధానం దొరికిందట. అదేం చెప్పారట, ఒక ఇంట్లోకి వరద నీరు వచ్చింది, మనం బయటపడాలి, పైన దూలాలు పట్టుకోవాలి, నీరు పోయాక దిగాలి. దూలం ఉండడం మొదటి శ్లోకం, మనం పట్టుకోవడం అనేది రెండో శ్లోకం. మొదటి శ్లోకం ఏం చెప్పారు, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. అప్పుడు ఆయన మనకి జ్ఞానాన్ని ఉపదేశిస్తారని ఉంటుంది అందులో. అంటే ఆయన ఇచ్చేదా అన్నట్టుగా. అది దూలం లాంటి దూలం అన్నమాట, అది మొదటి శ్లోకం. మనం పట్టుకోవడం అనేది రెండో శ్లోకం. మనం ఏం చేయాలి, మరి ఎగిరిదని పట్టుకోవాలి కదా దూలాన్ని. ఆ దూలం ఉంది, అది భగవంతుడు అనుగ్రహం, అది భగవంతుడు దూలం. లక్కీగా అక్కడ దూలం ఉండడం అన్నది కదా.
మరి పట్టుకోవాలిగా, ఆ దూలం ఉంటే సరిపోదు, పట్టుకునేవాడు పట్టుకోవాలి దాన్ని ఎట్లాగైనా సరే. ఆ దూలం ఉండడం ఒకటి, మన ఎగిరి దాన్ని పట్టుకోవడం ఒకటి. అంటే ఉద్ధరే తాత్మానాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. అంటే నువ్వు పైకి ఎగిరి దాన్ని పట్టుకో అక్కడ ఉన్నదాన్ని అని. అక్కడ ఉండడం అంటూ జరగాలి కదా దూలం, లేకపోతే ఎట్లా? అలా అన్నమాట. మన ప్రయత్నం ఉద్ధరేత్ ఆత్మానాత్మానం, ఎవడికి వాడు దూలం పట్టుకుంటే ఉద్ధరింపబడతాడు, లేకపోతే నీళ్ళల్లో కొట్టుకుపోతాడు. ఇంత సింపుల్గా ఉదాహరణతో అర్థమయ్యేటట్లు చెప్పడం కష్టం. ఎంత బాగా చెప్పారు చూడండి. ఆయన ఇచ్చేదా లేకపోతే మనం పొందేదా ఏమిటి అనేదానికి ఎంత సింపుల్గా చెప్పారో చూడండి మాస్టర్ గారు. ఏం నాన్నగారు ఎలా ఉన్నావు అని అడిగేవారు. ఆ పలకరింపుతో మనసు పులకరించేది. మాస్టర్ గారు ఉన్న స్పెషాలిటీ అదేనండి. ఏది ప్రశ్నకైనా ఆ సమాధానాన్ని చాలా చక్కగా సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో చక్కగా చెప్పడం అనేది ఉండేది అన్నమాట. కష్టమైన పదజాలాలు వీటితోటి కన్ఫ్యూజ్ చేయడం అనేది లేదు, మామూలు మాటలతోటి అర్థమయ్యేలా చెప్పేవారు మాస్టర్ గారు. అలాంటి పలకరింపుతో మనసు పులకరించేది. ఏం అన్నారు, ఎలా ఉన్నావు అని అడిగేవారట. ఆ పలకరింపుతోటే మనసు అసలు పులకరిస్తూ ఉండేది టైంకి. ఒంగోలు నుండి వచ్చే ముందు ఎలాంటి పరిస్థితుల్లో నన్ను వదిలిపెట్టకూడదు అని ప్రామిస్ తీసుకున్నాను. ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు ఆయన ప్రామిస్ తీసుకున్నట్టు మాస్టర్ గారి దగ్గర, ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు నన్ను వదిలిపెట్టకూడదని. ఐఎమ్ ఆల్వేజ్ విత్ యూ, ఎట్టి పరిస్థితుల్లో వదలను అన్నట్టు మాస్టర్ గారు. శ్రీ జి సూర్యప్రకాశరావు ఇలా చెప్తున్నారు. ఆయన లెక్చరర్ అండి విద్యానగర్. ఇలా చెప్తున్నారు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు నేను విద్యానగర్ కాలేజీలో కలిసి పనిచేస్తాం. మాస్టర్ గారితో పాటు కలిసి పనిచేశారట ఈయన శ్రీ జి సూర్యప్రకాశరావు గారు అని. ఆయన వారే ఆధ్యాత్మిక భిక్ష పెట్టనిచో ఎక్కడ ఉండేవారమో, మన జీవితాలే తారుమారుగా ఉండేవి. నాకు విష్ణు సహస్రనామం వ్యాఖ్యాన గ్రంథం, దాసబోధ, శంకర విజయం, వివేక చూడమని, త్యాగరాజ కృతులు, పంచదశి మున్నగు గ్రంథాలు ఇచ్చారు మాస్టర్ గారు. ఈ గ్రంథాలన్నీ ఆయనకి ఇచ్చారట. ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీకి నేను శ్రీ మాస్టర్ గారు వెళ్ళాం. అక్కడ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో లెక్చరర్ ఇచ్చారు. ఇలా నేను చైతన్యాన్ని గురించి సైంటిఫిక్గా లెక్చర్ ఇచ్చారు ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో. అక్కడ నేను చైతన్యాన్ని గురించి సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి కృషి చేస్తున్నాను, తప్పులుంటే చెప్పండి, అన్ని వివరాలు తీసుకుని విజ్ఞాన వీచికలు అనే గ్రంథాన్ని వ్రాస్తున్నాను అనగా అతడి ప్రొఫెసర్స్ యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్, ఇలాంటి ఐడియా రావడమే గ్రేట్ అన్నారు. మాస్టర్ గారు చెప్పారట, విజ్ఞాన వీచికలు రాస్తున్నాను ఎట్లా అంటే నీదంతా కరెక్ట్ అసలు అని చెప్పి అక్కడ వాళ్ళందరూ చెప్పారట. ఇలాంటి ఐడియా రావడమే చాలా గ్రేట్ అని చెప్పారట, రాయడం అనేది విజ్ఞాన వీచికలు లాంటి గ్రంథాన్ని. ఒకసారి ఢిల్లీలో విజ్ఞాన వీచికలు గ్రంథం విషయంపై జరిగిన చర్చల గురించి మాస్టర్ గారు ఇలా చెప్పారు. నా మిత్రుడు ఇంట్లో ఉండగా ఉన్నట్టుండి చాలామంది ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్ వచ్చారు. ఏమిటంతా ఇలా వచ్చారు, ఏదైనా మీటింగ్ ఉందేమో అనుకున్నాను. కాసేపటికి వారిలో ఒకరు, సార్ ఆధ్యాత్మికత మీద కొన్ని సందేహాలు తీర్చుకోవాలని వచ్చామన్నారు. అప్పుడు నాకు తెలిసింది వారంతా చర్చకు ప్రిపేర్ అయ్యి వచ్చారని సంతోషించాను. మీరంతా ప్రశ్నలు వేస్తే నేను సమాధానం ఇవ్వగలను, లేదా నేను మాట్లాడుతాను ముందుగా, అప్పుడు మీ సందేహాలు అడగండి, ఎలా అయినా సరే అన్నాను. వారే ముందు ప్రశ్నలు వేశారు. అన్నీ విని వరుసగా సమాధానాలు చెప్తూ ఎవరి ప్రశ్నకు సమాధానం రాబోతుందో వారిని హెచ్చరిస్తూ ఆధ్యాత్మికత, అధునాతన సైన్సు రెండూ ఒకే విధంగా ఎలా ఉన్నాయో అనే అంశం మీద కొంతసేపు విజ్ఞాన వీచికల గురించి చర్చించాను. ఇక్కడ చూడండి, ఒకరోజు ఢిల్లీలో విజ్ఞాన వీచికల గ్రంథం విషయంపై జరిగిన చర్చల గురించి మాస్టర్ గారు చెప్పారట. మాస్టర్ గారు వాళ్ళ మిత్రుడి ఇంట్లో ఉన్నారట. అప్పుడు ఉన్నట్టుండి చాలామంది ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళంతా వచ్చారట. ఏదైనా మీటింగ్ ఉందేమో అనుకున్నారట. కాసేపటికి వాళ్ళలో ఒకరు, సార్ ఆధ్యాత్మికత మీద కొన్ని సందేహాలు తీర్చుకోవాలని వచ్చామన్నారట. అప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలిసింట, ఏదో చర్చకి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారని సంతోషించారట. సరే మీరందరూ ప్రశ్నలు వేస్తే నేను సమాధానం ఇస్తాను, లేదా నేను ముందు మాట్లాడతాను, అప్పుడు మీ సందేహాలు చెప్పొచ్చు అన్నట్టు, ఎలా అయినా పర్వాలేదు అన్నట్టు. అప్పుడు వాళ్ళే ముందు ప్రశ్నలు వేశారట. వాటిని విని వరుసగా మాస్టర్ గారు సమాధానాలు చెప్తూ
ఎవరి ప్రశ్నకు సమాధానం రాబోతుందో వారిని హెచ్చరిస్తూ ఆధ్యాత్మికత, అధునాతన సైన్స్ రెండూ ఒకే విధంగా ఎలా ఉన్నాయో అనే అంశం మీద కొంతసేపు విజ్ఞాన వీచికల గురించి చర్చించారట. వారంతా విని, మా సబ్జెక్ట్ మాకు తెలిసింది తప్ప మిగిలిన సబ్జెక్ట్ మాకేమీ తెలియదు, ఇన్ని బ్రాంచీలు, భౌతిక, రసాయన, గణిత, జీవమున్నగ వాటిని గురించి మీకెలా తెలిసింది, ఆశ్చర్యంగా ఉందే అన్నారు. ఎప్పుడైనా ఎవరికైనా ఎలా ఉంటుందండి, ఏ సబ్జెక్ట్లో వాళ్ళకి ప్రావీణ్యం ఉంటుందో అదే తెలుస్తుంది, మిగతావన్నీ తెలియవు కదా. వాళ్ళు అన్నది అదే, మిగతా సబ్జెక్ట్స్ మాకు తెలియవు, మేము ఎందులో ఉన్నామో ఆ సబ్జెక్టే మాకు తెలుసు అంటే దాని మీద గ్రిప్ ఉంటుంది వాళ్ళకి. కానీ మీకు ఇన్ని సబ్జెక్ట్స్ ఎట్లా తెలుసు అని అడిగారట. భౌతిక, రసాయన, గణిత, జీవ శాస్త్రం ఉన్న వాటిని గురించి మీకు ఎలా తెలిసింది, ఆశ్చర్యంగా ఉంది, ఇంత బాగా ఇన్ని శాస్త్రాల గురించి మీకు ఎట్లా తెలిసింది అన్నారట. ఇన్ని సబ్జెక్ట్స్ మీకు ఇంత బాగా ఎలా తెలిసాయి, ఏదో ఒకటి తెలిస్తే పోనీ అనుకోవచ్చు అన్నారట. అప్పుడు నేను గత 20 సంవత్సరాల నుంచి క్షుణ్ణంగా చదివి అవసరమైతే లెక్చరర్స్ దగ్గర సందేహాలు తీర్చుకుంటూ ఒక్కసారి వింటే ఇక మర్చిపోయే ప్రశ్నే లేదు గనక సమయానికి అన్నీ సమన్వయించుకునే శక్తి భగవంతుడు ప్రసాదించాడు కనుక ఈ పుస్తకం వ్రాయగలిగాను. అదంతా బాబా సంకల్పం గనుక ఈ పుస్తకం వ్రాయగలిగాను అని చెప్పారు. మాస్టర్ గారు చూడండి ఎట్లా చెప్పారు. అప్పుడు నేను గత 20 సంవత్సరాల నుంచి క్షుణ్ణంగా అన్నీ చదువుతున్నాను, ఏదైనా డౌట్ వస్తే అవసరమైతే లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళి సందేహాలు తీర్చుకునేవాడిని, ఒక్కసారి వింటే మర్చిపోయే ప్రశ్నే లేదు. మాస్టర్ గారు ఏకసంతాగ్రహి అసలు విన్నారంటే మర్చిపోవడం అనేది ఉండదు మాస్టర్ గారికి. కనుక సమయానికి అన్నీ సమన్వయించుకునే శక్తి భగవంతుడు ప్రసాదించాడు. కానీ ఏది దేనికి అని సమన్వయించుకోవాలంటే అదంతా నాకు భగవంతుడు ప్రసాదించింది కనుక ఈ పుస్తకం రాయగలిగాను. అదంతా బాబా సంకల్పం కనుక ఈ పుస్తకం రాయగలిగాను. విజ్ఞాన వీచికల గురించి చెప్తున్నారు. కలిసి మాట్లాడుకొని సడన్గా అటాక్ చేస్తే భరద్వాజ గారి అసలు సత్తా ఏమిటో తెలిసిపోతుంది అని అలా చేశారని తర్వాత తెలిసింది నాకు అన్నారు శ్రీ మాస్టర్ గారు. వాళ్ళందరూ అసలు ఎందుకు వచ్చారంటే అందరూ సడన్గా వచ్చేస్తే మాస్టర్ గారి సత్తా ఏంటో తెలిసిపోతుంది అనేసి అలా సడన్గా వచ్చేసారనమాట. ఆయన ఏమి ప్రిపేర్ అవ్వడానికి వాటికి కూడా ఎక్కడ టైం లేకుండా సడన్గా అటాక్ ఇచ్చారు, వచ్చేసారు వాళ్ళు. అయినా మాస్టర్ గారు చక్కగా అట్లా ఈజీగా అన్నీ చెప్పేశారు. నేను అన్నీ చెప్పగలనా అడగండి అన్నారు, అంతే. అన్నిటికీ సమాధానాలు చెప్పేశారు. వాళ్ళు నోరు మూసుకొని వెళ్ళారు. ఆయన గొప్పతనానికి శిరస్సు అంతే నమస్కరించి అయ్యో బాబా ఇంత మీకు ఎట్లా తెలుసు అని చెప్పి వెళ్ళారు. తర్వాత మాస్టర్ గారికి వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు అన్న విషయం అర్థమైందనమాట. అన్ని మత ఆధ్యాత్మిక గ్రంథాలు క్షుణ్ణంగా చూసి అన్నిటిలో సాయి తత్వాన్ని చూపించారు మాస్టర్ గారు. అన్ని మతాల ఆధ్యాత్మిక గ్రంథాలని క్షుణ్ణంగా పరిశీలించి అన్నిటిలోనూ సాయి తత్వాన్ని మనకు చూపించారనమాట. మాస్టర్ గారు ఈ విద్యానగర్లో 12 సంవత్సరాలు తపస్సు చేశారు. అది బాబా మానసిక మందిరం. రోజు 4 హారతులు ఇవ్వండి అన్నారు. ఒకసారి కోపంతో మాస్టర్ గారి మీదకు వచ్చిన వ్యక్తే మాస్టర్ గారి కాళ్ళపై పడి బోరున ఏడవడం చూశాను. అతను ఇప్పుడు శ్రీ మాస్టర్ గారి పటాన్ని పెట్టి పూజలు చేస్తున్నాడు. ఇంతకంటే మనిషిలో మార్పు ఎవరు తెస్తారు? చూడండి, విద్యానగర్లో ఆయన 12 సంవత్సరాలు తపస్సు చేసిన ప్రదేశం అనమాట అది బాబా మానసిక మందిరం. రోజు 4 హారతులు ఇవ్వండి అన్నారు. ఇప్పటికీ జరుగుతున్నాయి అసలు అక్కడ. ఒకసారి కోపంతో మాస్టర్ గారి మీదకి ఒక వ్యక్తి వచ్చాట. ఆ వచ్చిన వ్యక్తే మాస్టర్ గారి కాళ్ళపై పడి బోరున ఏడ్చట. అతను ఇప్పుడు మాస్టర్ గారి పటాన్ని పెట్టి పూజలు చేస్తున్నట్ట. అంటే మాస్టర్ గారి మీద కోపంతో వచ్చిన వ్యక్తే మాస్టర్ గారు పటం పెట్టి పూజలు చేసేలాగా మారిపోయాడు అనమాట. ఇంతకంటే మనిషిలో మార్పు ఎవరు తెస్తారు? అంత మార్పు ఎట్లా వచ్చింది? ఎవరు తెస్తారు అంతకన్నా? 1977లో త్రివేణి మ్యాగజైన్లో మిల్టన్ స్టైల్పై భరద్వాజ గారి ఆర్టికల్స్ వచ్చాయి. న్యూస్ పేపర్స్లో జాబ్స్కి అడ్వర్టైజ్మెంట్స్ వస్తే తన వద్దకు వచ్చే స్టూడెంట్స్కి తెలిపి అప్లై చేయించేవారు. చూడండి అసలు ఎంత ఆధ్యాత్మికత అంటే, మనం ఏదో బాబా గురించే చెప్తారు ఇట్లాగే అని చెప్పి ఏదో అనుకుంటాం మనం, అంత భగవంతుడు ఇదే ఉంటుందని. కానీ మాస్టర్ గారు తీసుకున్న కేర్ చూడండి. ఇక్కడ అందరికీ ఏదైనా న్యూస్ పేపర్లో జాబ్స్ పడ్డాయనుకోండి, అది మాస్టర్ గారి దగ్గర వచ్చే స్టూడెంట్స్కి చెప్పి అప్లై చేయించేవారట. ఇదిగో ఈ జాబ్ పడింది, ఇది నీకు సరిపోతుంది, అప్లై చేయి. అలా గురుచరిత్రను చేత్తో రాసి లేని వారికి ఇమ్మన్నారు.
స్త్రీలు సాధనలో భాగంగా బియ్యంలో రాళ్ళు తీసేటప్పుడు మనలోని ఇతర ఆలోచనల్ని తీసేస్తున్నామని, ఇల్లు ఊడ్చేటప్పుడు, పాత్రలు కడిగేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు మనసు శుద్ధి చేస్తున్నామని భావించాలి. నామం చేస్తూ బియ్యం గింజ తీసి పక్కన పెడుతూ అలాంటి బియ్యంతో అన్నం చేసి దానం చేస్తే మంచి సాధన అన్నారు. చూడండి, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు కూడా చెప్పారట. అంటే మనం కూడా పనులు చేస్తూ ఎట్లా బాబా సేవ, ఆయన స్మరణ అనుకుంటూ ఉండడం అనే దానికి చెప్పారట సాధన. బియ్యంలో రాళ్ళు తీసేటప్పుడు మనలోని ఇతర ఆలోచనల్ని తీసేస్తున్నామని, ఇల్లు ఊడ్చేటప్పుడు, పాత్రలు కడిగేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు మనస్సు శుద్ధి చేస్తున్నామని భావించాలి. నామం చేస్తూ బియ్యం గింజ తీసి పక్కన పెడుతూ అలాంటి బియ్యంతో అన్నం చేసి దానం చేస్తే మంచి సాధన అన్నారు. శ్రీ పి సుధాకర్ రెడ్డి మాకు మాస్టర్ గారు బిఏలో ఇంగ్లీష్ లెక్చరర్గా వచ్చారు. మాస్టర్ గారు స్టూడెంట్ ఈయన సుధాకర్ రెడ్డి గారని. బిఏలో మాస్టర్ గారు ఇంగ్లీష్ లెక్చరర్గా వాళ్ళకి వచ్చారట. తరువాత నేను ఇదే కళాశాలలో 1974లో హిస్టరీ లెక్చరర్గా వచ్చినప్పుడు ఇద్దరము కలిసి ఒకే ఇంట్లో ఉన్నాము. ఆయన మళ్ళీ హిస్టరీ లెక్చరర్ అయ్యి అదే కళాశాలలో పనిచేశారట. అప్పుడు మాస్టర్ గారు ఆయన ఒకే ఇంట్లో ఉన్నారట. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ మీద మంచి మెటీరియల్ ఉంది నా దగ్గర, రీసెర్చ్ చెయ్యి అని సలహా ఇచ్చారు. చూడండి, అన్నిటి గురించి ఆయన హిస్టరీ లెక్చరర్ కదా, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ మీద మంచి మెటీరియల్ ఉంది, రీసెర్చ్ చేయని సలహా ఇచ్చారట ఆయనకి. ఒకసారి ఇద్దరం మద్రాసులో జిడ్డి కృష్ణమూర్తి గారి మీటింగ్కి వెళ్ళాము. జేకే గారు గొప్ప విషయాలు చెప్పారు అన్నారు. ఆధ్యాత్మిక విషయాలు అందరికీ చెప్తారు. అది కొందరు బ్రాహ్మణులకు నచ్చేది కాదు. వర్ణాంతర వివాహాలు చేశాక ఇంకా వారు మాస్టర్ గారి పట్ల వ్యతిరేకత భావం పెంచుకున్నారు. మాస్టర్ గారు చాలా ఆధ్యాత్మిక విషయాలు అందరికీ చెప్పేవారు. అది కొందరి బ్రాహ్మణులకు నచ్చేది గట్ట మాస్టర్ గారు అంటే. ఎందుకంటే మాస్టర్ గారు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేశారట. అందుకని మాస్టర్ గారి పట్ల వ్యతిరేక భావాన్ని చాలామంది పెంచుకున్నారు. అది అలాంటివి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అవి బ్రాహ్మణులకు నచ్చవు కదండి. దాంతో వాళ్ళు మాస్టర్ గారి మీద వ్యతిరేక భావాన్ని పెంచుకున్నారనమాట. ఒకసారి మా ఇంట్లో భోజనం చేస్తుండగా మా అమ్మ నెయ్యి వడ్డిస్తుండగా పురుగు పడగా అది పక్కన పెట్టి నెయ్యి వేయించుకుని అన్నం తిన్నారు. వేరే అన్నం వడ్డిస్తామంటే అవసరం లేదు అన్నారు. భేదభావం వారిలో లేదు. ఒకసారి ఆవిడ అన్నం వడ్డిస్తుంటే నెయ్యి వేస్తుంటే అందులో పురుగు పడిందటండి. పడితే అది పక్కన పెట్టేసి ఆ పురుగు అది నెయ్యి వేయించుకొని అన్నం తిన్నారట. వేరే అన్నం, అయ్యో మాస్టర్ గారు పురుగు పడిన అన్నం వేరే అన్నం వడ్డిస్తానంటే అవసరం లేదన్నారు మాస్టర్ గారు. ఒకసారి నా మ్యారేజ్ విషయంలో నేను ఫలానా అమ్మాయిని చేసుకోవాలా వద్దా అని అడిగితే పలకలేదు. మరలా అడిగితే కాసేపు ధ్యానంలో కూర్చుని ఎంతసేపు నా మీద ఆధారపడితే ఎలా, అతను ఎప్పుడు స్వంత నిర్ణయాలు తీసుకునేది అని బాబా అంటున్నారు అని అన్నారు. మీరు చెప్పండి సార్ అంటే, అయితే నేను చెప్పేదానికి నీవు బైండ్ అయితే చెప్తాను, చేసుకోమంటే చేసుకోవాలి, వద్దంటే మానాలి అన్నారు. అట్లా అయితే వద్దులే సార్ నేను చేసుకుంటాలే అన్నాను. చూడండి, ఒకసారి మాస్టర్ గారు నా మ్యారేజ్ విషయంలో నేను ఫలానా అమ్మాయిని చేసుకోవాలా వద్దా అని అడిగితే మాస్టర్ గారు పలకలెట్ట. మరలా అడిగారట. కాసేపు ధ్యానంలోకి వచ్చి ఎంతసేపు నా మీద ఆధారపడ్డమేనా, అతను ఎప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవాలి అనేసి బాబా అంటున్నారు అని అన్నారట. మీరు చెప్పండి సార్ అన్నారట. అంటే అయితే నేను చెప్పేదానికి నువ్వు బైండ్ అయితేనే చెప్తాను అని చెప్పారట. నేను చేసుకో అంటే చేసుకోవాలి, వద్దంటే లేదు, అలా అయితేనే చెప్తానన్నారట. వద్దులే, భయం వేస్తుంది కదా, వద్దు అంటే మాస్టర్ గారు కదా, అందుకని వద్దులే సార్ నేను చూసుకుంటాలే అని అన్నారట. చూసారండి, అంత విశ్వాసం వారి మీద పెట్టడం కూడా చాలా కష్టం. మా అబ్బాయికి కాలు బ్లూ కలర్గా వస్తే మద్రాసుకు వెళ్ళగా అక్కడికి పోయేసరికి ఏమీ లేదు, బాగుంది. తిరిగి విద్యానగర్ రాగానే మరలా వచ్చింది. మరలా మద్రాసు పోవాలంటే ఖర్చులు, కాస్త కష్టంగా ఉంది. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోగా వారు మా ఇంటికి వచ్చి విభూతి కొబ్బరి నూనె కలిపి కాలికి రుద్దారు. అంతే, కాలికి ఇక ఈ రోజు వరకు అలా రాలేదు. మాస్టర్ గారు ఒంగోలు వెళ్ళాక చాలా కాలానికి విద్యానగర్ రాగా ఒక్కొక్కరు కన్నీటితో పాదాలపై పడి బ్యాండ్ మేళాలతో మందిరానికి తీసుకువచ్చారు. ఇలా ఎంతోమందికి మాస్టర్ గారు స్వస్థత చేకూరుస్తూ ఉండేవారు అన్నమాట.
ఒంగోలులో 1987 స్పాట్ డ్యూటీకి వెళ్ళి ఒకరోజు మాస్టర్ గారింటికి వెళ్ళగా ఆప్యాయంగా ఆదరించి వారితో పాటు చపాతీలు పెట్టారు. సుధాకర్ రెడ్డి, ఇక్కడ పరుపులు మంచాలు లేవు, వసతులు తక్కువ, ఉండదలుచుకుంటే సంతోషంగా ఈ రాత్రికి ఇక్కడే ఉండు అన్నారు. అక్కడే ఉండి చాలాసేపు మాట్లాడుకున్నాము అంటారు శ్రీ సుధాకర్ రెడ్డి గారు. ఒకసారి ఈయన స్పాట్ డ్యూటీ మీద మాస్టర్ గారింటికి వెళ్ళారట ఒంగోలు. చక్కగా ఆప్యాయంగా ఆదరించి మాస్టర్ గారు చపాతీలు అవి పెట్టారట. ఇక్కడ పరుపులు మంచాలు లేవు, వసతులు తక్కువ ఉంటాయి, ఉండదలుచుకుంటే సంతోషంగా రాత్రి ఇక్కడే ఉండొచ్చు అని చెప్పారట. ఆయన అక్కడే ఉన్నారట. చాలాసేపు మాస్టర్ గారితో మాట్లాడి చాలా ఆనందించారనమాట ఆయన. శ్రీ టిడి కృష్ణమూర్తి గారు, విజయవాడ. శ్రీ మాస్టర్ గారు మాకు 1970లో డిగ్రీ క్లాసులకు వచ్చేవారు. డిగ్రీలో వీళ్ళకి వచ్చేవారు అనమాట. ఒకరోజు మా నాన్న మాస్టర్ గారిని భోజనానికి ఇంటికి పిలవమన్నారు. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు, ఇంకో రోజు పిలుద్దాంలే అన్నాను. అప్పుడు మా నాన్న మన ఇంట్లో ఉన్న పచ్చడి మెతుకులే పెడదాము, ముందు వారిని పిలువు అన్నారు. మాస్టర్ గారు వచ్చారు, భోజనానికి కూర్చున్నారు. ఇక్కడ చూడండి, మాస్టర్ గారిని ఈయన కృష్ణమూర్తి గారి నాన్నగారు భోజనానికి పిలుద్దాం అని చెప్పారట. చెప్తే ఆ రోజు మా ఇంట్లో కూరలు లేవుట. అదేంటి ఈరోజు ఏమీ లేవు, ఇంకో రోజు పిలుద్దాం అన్నారట. అంటే అప్పుడు ఆయన అన్నారట, మన ఇంట్లో ఉన్న పచ్చడి మెతుకులే పెడదాము, ముందు అసలు వనిపీరు అన్నారట. సరే మాస్టర్ గారు వచ్చారట, భోజనానికి కూర్చున్నారట. సరిగ్గా అప్పుడే బయట బెచ్చగాడు వచ్చి, అమ్మ కాసిన పచ్చడి మెతుకులు పెడతారా అన్నాడు. అప్పుడు వెంటనే ఇట్లా కూర్చున్నారు వీళ్ళు భోజనానికి. ఇంతట్లో బయట ఒక బిచ్చగాడు వచ్చాట. వచ్చి అమ్మ కాస్త పచ్చడి మెతుకులు పెడతారా అని అడిగాట. మా నాన్న ఇంట్లో అతిథులు ఉన్నారు, తర్వాత రా అని మందలిస్తుండగా మాస్టర్ గారు, మూర్తి ఈ టైంలో ఎవరు వస్తారు, భిక్ష ఇచ్చి పంపండి అన్నారు. అప్పుడు ఆయన అన్నట్ట, ఇంట్లో అతిథులు ఉన్నారు, తర్వాత రా అన్నట్ట వాళ్ళ నాన్నగారు. మాస్టర్ గారు అన్నట్ట, ఈ టైంలో ఎవరు వస్తారు, భిక్ష ఇచ్చి పంపండి అన్నట్ట. మా ఇంట్లో మాస్టర్ గారి ద్వారా జరిగిన మొదటి అనుభూతి ఇది. శ్రీ మాస్టర్ గారు అంటే ఇదేంటంటే ఆ టైంలో దత్తస్వామి వస్తారు, ముందు వారికి ఇవ్వండి, ఏ రూపంలో అయినా సరే దత్తస్వామి వస్తారు మధ్యాహ్నం. అదనమాట అక్కడ మాస్టర్ గారు చెప్పింది, ముందు వారికి ఇచ్చి మనం తీసుకోవాలని చెప్పారనమాట వాళ్ళకి. శ్రీ మాస్టర్ గారు డిక్టేట్ చేస్తుండగా రాత్రి 12 గంటల వరకు ఏది నిజం, నిజానికి నిత్యంలో అంటే మతం ఎందుకండి, శ్రీ పాకలపాటి గురువుగారి చరిత్ర, శ్రీ సాయిలీల అమృతం, ది సుప్రీం మాస్టర్ మొన్నగు గ్రంథాల్లో ఆర్టికల్స్ వ్రాసి పెట్టేవాడిని. విద్యార్థులం శ్రీ మాస్టర్ గారితో కలిసి వెళ్ళి స్వర్ణముఖి ఏటు ఇసుకలో కూర్చుని ధ్యానం చేసుకునేవారు. అయ్యవారు పుట్టినరోజున బొబ్బట్లు స్వీట్లు మా ఇంట్లో చేయించి ఖర్చు వారే ఇచ్చేవారు. మాకు ఆర్థికంగా సాయం చేశారు. చూడండి, అసలు మాస్టర్ గారు ఆర్థికంగా కూడా అందరికీ సాయం చేస్తూ ఉండేవారు అనమాట. నాకు ఫీజులు కట్టారు. మా ఇంటి మెస్ నుండే అన్నం క్యారియర్ తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. మా రుక్కక్కను మాస్టర్ గారి ఫ్యామిలీతో పాటు షిరిడి తీసుకెళ్లారు. వారే డబ్బులిచ్చి గొలగమూడి వెంకయ్య స్వామి వద్దకు చివటం అమ్మ దర్శనానికి పంపేవారు. ఆయన డబ్బులిచ్చి మళ్ళీ మహాత్ముల దర్శనానికి పంపేవారు. అమ్మగారు బనగానిపల్లెకు తీసుకెళ్లారు. మా బాగోగుల గురించి ఎక్కువగా విచారించేవారు. నేను ఇష్టపడ్డ అమ్మాయితో మాస్టర్ గారి సమక్షంలో ఉండి వివాహం అంటే వర్ణాంతర వివాహం జరిపించారు. ఈయన ఏ అమ్మాయినైతే ఇష్టపడ్డారో ఆ అమ్మాయితోటి మాస్టర్ గారే ఆయన సమక్షంలోనే వర్ణాంతర వివాహం ఆయనే జరిపించారట. అయ్యవారితో ఒకసారి తిరుపతి కొండపైకి నడిచి వెడుతున్నప్పుడు ఆ తిరుపతి కొండపై చూడవలసిన స్థలాలు చాలా ఉన్నవి. లోపలికి వెడితే అద్భుత విషయాలు తెలుస్తాయి. ఒక చెట్టు ఆకులు కోసి చూపిస్తూ, ఇలాంటి ఆకులు తిని సాధకులు యోగులు కొన్ని రోజుల పాటు గుహల్లో చెట్ల కింద ఆకలి దప్పలు తెలియకుండా సాధనలో ఉంటారు అన్నారు. ఆ ఆకులు చూస్తే మందంగా పిండి పిండిగా ఉండి తీపి పులుపుగా ఉన్నాయి. ఇవి చాలా మంచి ఆహారం. వీటిలో ఎక్కువగా గ్లూకోజ్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి తీసుకుంటే చాలు మన శరీరానికి కొన్ని రోజుల పాటు నీరసం అలసట లేకుండా సాధన చేసుకోవచ్చు అన్నారు. అట్లాంటి ఆకులు ఉంటాయన్నమాట అండి అరణ్యాల్లో. అక్కడ తిరుపతి వెళ్ళేటప్పుడు మాస్టర్ గారు చెప్పారట, ఆకులు చూపించి ఇవన్నీ తినే అప్పట్లో సాధకులు యోగులు వీళ్ళందరూ ఎన్నో రోజుల పాటు ఆహారం లేకపోయినా సరే వాళ్ళు ఎంతో కాలం తపస్సు చేసేవారు. ఇది తినడం వల్ల శరీరానికి కొన్ని రోజుల పాటు నీరసం అలసట లేకుండా సాధన చేసుకోవచ్చు అని చెప్పారట. నడక కూడా అలసట లేకుండా నడవడం మాకు ప్రాక్టికల్గా చేసి చూపించారు. నడక కూడా ఎట్లా నడవాలి అలసట లేకుండా.
అనేదాన్ని ప్రాక్టికల్గా చూపించారట మాస్టర్ గారు. యోగులంతా ఇట్లే ఈ భావంతో కన్యాకుమారి నుండి హిమాలయాల వరకు అలవోకగా మంచినీళ్ళ ప్రాయంగా నడిచేస్తారు అన్నారట. యోగులందరూ ఎట్లా నడుస్తారు, ఒక ప్రాంతం నుంచి ఇంకో చోటకి అవలీలగా నడుస్తారు. అది ఒక టెక్నిక్ అనమాట అండి. చెప్పేవారట మాస్టర్ గారు, చెప్పారట ఎలా అలసట లేకుండా నడవాలి అన్నది. ఒకసారి అయ్యవారి వద్దకు వచ్చే స్టూడెంట్ యాత్రకు వెళ్ళి ఆశ్రమాలన్నీ తిరిగి వచ్చాడు. మాస్టర్ గారు ఎంతో ఆసక్తితో విశేషాలు చెప్పమన్నారు. ఒక అతను యాత్రలకు వెళ్ళొచ్చాట. వస్తే మాస్టర్ గారు ఏంటయ్యా ఏం జరిగే యాత్రల్లో విశేషాలు చెప్పు, ఏమేమి చూసాయి ఏమిటి. ఆ విద్యార్థి ఆ ఆశ్రమంలో ఇలా చేస్తారు, ఈ ఆశ్రమంలో ఇలా చేస్తారని విమర్శిస్తూ చెప్పబోగా, ఓరి వెధవా 4 చోట్ల మంచి నేర్చుకొని రా అంటే మున్సిపాలిటీ బండిలాగా తయారయ్యావు కదరా, రాగి పైసా అంత మంచి నేర్చుకుని వచ్చినా నీ ఆధ్యాత్మికతకు ఎంత బాగుండేదిరా అన్నారు. అంటే ఎక్కడికైనా మన యాత్రలకు వెళ్ళినప్పుడు ఇలా ఉంది అలా ఉంది అట్లాంటివి కాకుండా అక్కడున్న మంచి మనం ఏదైతే ఉందో ఆ మంచిని తీసుకొని మనం రావాలి అని చెప్పేవారు అనమాట. ఒక్కోసారి మన దృష్టిలో పెద్ద పొరపాట్లుగా అగుపించే వాటిని అయ్యవారు అంతగా పట్టించుకోరు. కొన్నిసార్లు చిన్నవనిపించే వాటిని కూడా తీవ్రంగా తీసుకునేవారు. మనం అమ్మో చాలా పెద్ద పొరపాట్లు అనుకుంటాం కదా, వాటిని మాస్టర్ గారు అంత పట్టించుకునేవారు కాట. కొన్ని అబ్బా చిన్న విషయమే కదా అని అనుకుంటాం చూసారా కొన్ని. కానీ మాస్టర్ గారు వాటిని చాలా తీవ్రంగా తీసుకునేవారట. ఒకసారి శ్రీ మాస్టర్ గారు గదిలో లేరు, పూజ చేశాము. శ్యామ్ ప్రసాద్ మధ్యలో నైవేద్యానికి తెచ్చిన పాలను నైవేద్యం పెట్టడం మర్చిపోయాము. ఆయన ఎవరో నైవేద్యానికి పాలు తెచ్చారట, అది పెట్టడం మర్చిపోయారట. ఆ రోజు మాస్టర్ గారు గదిలో లేరు, పూజ వీళ్ళే చేశారట. ఆ పాలు పెట్టడం నివేదన మర్చిపోయారు. పూజ ముగిసింది. ఆ సమయంలో శ్రీ మాస్టర్ గారు వచ్చారు. నైవేద్యం చేయని ఆ పాలను గమనించి ఎందుకు వాటిని నైవేద్యం చేయలేదు అని అడిగారు. పొరపాటు చేశామో అని ఒప్పుకునే వరకు వదలలేదు. అది మనం చిన్న విషయం అనుకుంటాం, కానీ మాస్టర్ గారు అసలు వదలలేట్టు. అది పొరపాటు చేశామని ఒప్పుకునే వరకు వదలలేట్టు మాస్టర్ గారు. ఒప్పుకున్న పనిని సంపూర్ణంగా కరెక్ట్గా చేయాలి అన్నారు. బాబా చెప్పారు కదా, ఒప్పుకున్న పనిని సంపూర్ణంగా చేయాలి. దాన్ని అదే మాస్టర్ గారు కూడా ఆచరించి చూపించేవారు అనమాట. కరెక్ట్గా చేయాలి. ఎదుటి వారిని అన్ని విధాలా జాగ్రత్తగా ఉండేటట్లు చేయడానికే వారు ప్రయత్నం చేశారు. చేసేవారు ఒక్కోసారి వారు చెప్పే సమాధానం గాజు ముక్క పెట్టి గీచినట్లు ఉంటుంది. మాస్టర్ గారు చెప్పే సమాధానం ఒక్కొక్కసారి గాజు ముక్క పెట్టి గీసినట్టు ఉంటుంటా. అప్పటికి మెత్తగా తెగిన తర్వాత మంట ఉండేది, అప్పటికి మెత్తగా అనిపించవచ్చు, తర్వాత మంట ఉంటుందని చెప్తున్నారు. అది ఆయన ఎంత ప్రేమగా అట్లా ఉండేవారో, గురువుగా కూడా సద్గురువుగా కూడా ఆయన అంతటి ట్రైనింగ్ ఇచ్చేవారు అనమాట అండి. ఇప్పటికీ అంతే. అది ఇంకా మిగిలింది మనం రేపు చదువుకుందాం అండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.